ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామ్ రెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఎందుకు ఇంక్రీజ్ చేస్తుంది అంటే? బేసికల్గా ఏదైనా గవర్నమెంట్ రన్ అవ్వాలంటే పబ్లిక్ దగ్గర నుంచి మనీ గ్యాదర్ చేసి రన్ చేస్తూ ఉంటుందండి. ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ వాళ్ళు ఇయర్ పెంచుకుంటూ పోతుంటారు స్పెండింగ్. ఈ సంవత్సరం బడ్జెట్లో మనం చూసుకున్నట్లయితే 48 లక్షల కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరం. అంటే 48 లక్షల కోట్లు ఇండియా పబ్లిక్ కోసం గవర్నమెంట్ ఖర్చు పెట్టబోతుంది. ఇప్పుడు ఆ డబ్బులు ఖర్చు పెట్టబోయే డబ్బుల్లో ఒక 24% కేవలం అప్పుల కోసం పే చేస్తారండి. అప్పుల కోసమే ఈ 48 లక్షల కోట్లు అప్పుల కోసం 24% బయటకు వెళ్తుంది. అంటే మెజారిటీ వాటా దీనికి వెళ్ళిపోతుంది. 1/4 చేసిన అప్పులకి వడ్డీకి వెళ్ళిపోతున్నవి. ఓకే, వాళ్ళు ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ 48 లక్షల కోట్లలో 14 లక్షల కోట్లు అప్పు చేసి రన్ చేస్తున్నారండి గవర్నమెంట్ వాళ్ళు. అంటే లిటరల్లీ ఇండియన్ గవర్నమెంట్ నెలకి యావరేజ్ మీద మోర్ దెన్ 1,00,000 కోట్లు అప్పు చేసి మరీ రన్ చేస్తుంది బిజినెస్ని. అంటే మీరు ఇప్పుడు జనాలు ఈ మెట్రోస్ కానీ, లేకపోతే డిఫెన్స్ బడ్జెట్ కానీ, లేకపోతే రైతులకు ఇచ్చే రుణాలు కానీ, లేకపోతే ఇంకొకరికి ఇచ్చే లోన్స్ కానీ, సబ్సిడీస్ కానీ, ఇవన్నీ ఎలా వస్తున్నాయి అనుకున్నారు? గవర్నమెంట్ అప్పు చేసి మరీ ఇస్తుందండి. అది పబ్లిక్ అర్థం కావాలి. 14 లక్షల కోట్లు అప్పు చేస్తుంది గవర్నమెంట్ సంవత్సరానికి. ఓకే, ఈ చేసిన అప్పుకి మరి వడ్డీ కట్టాలి కదా. ఆ వడ్డీ కింద సంవత్సరానికి వాళ్ళు ఆల్మోస్ట్ 11 లక్షల కోట్లు అప్పు కింద కడుతున్నారు. అంటే ఎవ్రీ ఇయర్ అప్పు చేసిన దాని కింద 11 లక్షల కోట్లు కడుతున్నారు. వడ్డీకి మళ్ళీ కొత్త అప్పులేమో 14 లక్షలు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఉన్న టోటల్ అప్పులు ఎంత ఈ సంవత్సరంతో అంటే 176 లక్షల కోట్లు అండి. 176 లక్షల కోట్లు 176 లక్షల కోట్లు గవర్నమెంట్ వాళ్ళు మన డెవలప్మెంట్ కోసం ఖర్చు పెడుతుంది, అప్పు చేసింది. ఈ అప్పుకి మరి వడ్డీ తీర్చాలి కదా. ఆ వడ్డీ కిందనే గవర్నమెంట్ వాళ్ళు 11 లక్షల కోట్లు పే చేస్తున్నారు వీళ్ళకి. మళ్ళీ కొత్త డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ వాళ్ళు ఎవ్రీ మంత్ 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు కొత్తగా. ఓకే, ఇప్పుడు ట్యాక్స్ రూపంలో పెంచకపోతే గవర్నమెంట్ ఇన్కమ్ ఎలా వస్తుంది? అంటే మన జనాలు సెటైల్ వేస్తారు, మనం జిఎస్టీ కడుతున్నాము, తాగే పాల కోసం కడుతున్నాము, మజ్జిగ కోసం కడుతున్నాము, వాటి కోసం కడుతున్నాము, వీటి కోసం. గవర్నమెంట్కి వచ్చే మెజారిటీ ఇన్కమ్ మూడే రూట్లో వస్తుంది. ఒకటి కార్పొరేట్ ట్యాక్స్, అంటే కంపెనీ వాళ్ళు వచ్చిన లాభాల్లో గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారు వాళ్ళు, దాన్ని కార్పొరేట్ ట్యాక్స్ అంటారు. ఇండియా ఎంత ఎకనామికల్గా స్ట్రాంగ్ అవుతుంటే, ఎంత ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ బిగిన్ చేస్తే అంత ఎక్కువ ఇన్కమ్ గవర్నమెంట్కి వస్తుంది కంపెనీ నుంచి లాభాలు. ఓకే, అది ఒకటి మేజర్ ఇన్కమ్. రెండోది పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్. మనం ఇండివిజువల్గా మనీ మేక్ చేసామనుకోండి, వాళ్ళు ట్యాక్స్ కడతారు, అది సెకండ్ గవర్నమెంట్ ఇన్కమ్. అండ్ థర్డ్ వన్ జిఎస్టీ. మనం ఏదైనా స్పెండ్ చేసాం అనుకోండి మనీని, గవర్నమెంట్కి అమౌంట్ ఇస్తాం, అది మూడోది. అంటే జిఎస్టీ ద్వారా, ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా, కార్పొరేట్ ట్యాక్స్ ద్వారా, ఈ మూడింటి ద్వారా మేజర్ ఇన్కమ్ రావాలి గవర్నమెంట్కి. ఇప్పుడు ఈ అప్పులు తగ్గించుకోవాలి అంటే మీరు ఏం సలహా ఇస్తారు గవర్నమెంట్కి? అప్పులు తగ్గించుకోవాలంటే ట్యాక్స్లు పెంచుకోవడం, లేదా ట్యాక్స్ పరిధులకు ఎక్కువ మంది పట్టడమే. ఇప్పటి వరకు ఇండియాలో 7 కోట్ల మంది ట్యాక్స్ ఫైల్ చేస్తున్నారండి. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇన్కమ్ ఉంది అని చెప్పేవాళ్ళు ఎంతమంది? జస్ట్ 7 కోట్ల మంది, 140 కోట్ల మందిలో. ముందు రోజుల్లో ట్యాక్స్ పే చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నా, లేదా ఈ 7 కోట్లు 8 కోట్లు 10 కోట్లు పెరుగుతున్నా సరే, అప్పుడు గవర్నమెంట్ థింక్ చేయొచ్చు మేబీ ట్యాక్స్ తగ్గటం లాంటివి. అప్పటి వరకు ఈ ట్యాక్స్లు పెంచడమే ఉంటుంది, ఏదో రూపంలో ట్యాక్స్ పెంచుతూనే ఉంటారు. అంటే సార్, ఇప్పుడు చాలా మంది రూల్స్ ఫాలో అవ్వరు కదా ట్యాక్స్ కట్టే క్రమంలో. అంటే వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేయడం, వాళ్ళ దగ్గర ఎంత మనీ ఉందో కలెక్ట్ చేయడానికి ఇండియాలో 90% మంది గవర్నమెంట్ ట్యాక్స్ ఎలా ఎగ్గొట్టాలా, ట్యాక్స్ లేని చోట్ల మనీ ఎలా పెట్టాలో ఆలోచిస్తూ అలానే పెడుతుంటారు. ఎందుకు ఇండియాలో రియల్ ఎస్టేట్ అంత కాస్ట్ ఏంటి? ఇది ఒక్క రీజనే. మీరు బాగా ఊహించారనుకోండి, పక్కనే ఉన్న హాంకాంగ్కి వెళ్ళినా, లేదా ఏదో తైవాన్ వెళ్ళినా, లేకపోతే మంచి టూరిస్ట్ ప్లేస్లు అయినా ఇండోనేషియా లాంటికి వెళ్ళినా, 5 స్టార్ హోటల్లో 8,000 రూపాయలకి ఉండొచ్చు నువ్వు. 5 స్టార్ హోటల్ హైదరాబాద్లో 25,000 ఉంటుందండి. హైదరాబాద్లో 5 స్టార్ హోటల్ 1 డే ఉంటే 25,000 ఉంటుంది. గోవాలో 5 స్టార్ హోటల్ ఉంటే 25,000 ఉంటుంది. ముంబై 5 స్టార్ హోటల్ 1 డే ఉంటే 25,000 ఉంటుంది. అదే హోటల్ మీకు ఏ బాలీలోనో ఏ వేరే కంట్రీలో ఉందనుకోండి, 8,000 రూపాయలకే ఉంటుందండి. ఎందుకు అంత చీపర్? అక్కడ ఇదే బ్రాండ్ కదా, అక్కడ కూడా ఇక్కడ ఇదే బ్రాండ్ కదా. ఎందుకు ఇంత ఎక్స్పెన్సివ్ అంటే, ఇండియాలో రియల్ ఎస్టేట్ ఇట్ సెల్ఫ్ ఇది వెరీ ఎక్స్పెన్సివ్. ఎందుకంటే ఆ రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ టూ మచ్ హైక్ చేసి అమ్ముతారు. గవర్నమెంట్ వాళ్ళు దానికి 50% ట్యాక్స్లు వేస్తారు. అంటే మనం కట్టే ఒక ఇంట్లో 50% ట్యాక్స్ గవర్నమెంట్కి వెళ్తాయి. అండ్ రియల్ ఎస్టేట్ ఇక్కడ పెద్ద బబుల్ జోన్లో ఉంటాయి అనమాట ఇక్కడ ఎప్పుడు కూడా. అందుకని ఇక్కడ అన్ని కాస్ట్లీ రియల్ ఎస్టేట్స్ అన్నీ కూడా. అందుకని న్యాచురల్గానే వేరే వాటితో మనం కంపేర్ చేసినప్పుడు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి అది మొత్తం ఇది అవుతుంది అనమాట. ఇది ఓవరాల్గా చూసుకుంటే మన ఇండియన్స్ ఎక్కువగా
ట్యాక్స్ పేయర్స్ గా ఉంటారు కదా, ఎందుకంటే ట్యాక్స్ పేయర్ గా ఉండే బదులు 140 కోట్ల జనాభాలో 7 కోట్ల మంది ట్యాక్స్ ఫైల్ చేసే వాళ్ళు ఎంతమంది అండి? నెగ్లిజిబుల్ అది. అందులో 3 కోట్ల మంది జీరో ఫైలింగ్, అంటే ఓన్లీ 3 కోట్ల మంది హానెస్ట్ గా పే చేస్తున్నారు. మిగతా వాళ్ళందరూ ఎవరు పే చేయట్లేదు. అందుకని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, డబ్బంతా గవర్నమెంట్ దొరకకూడదని గోల్డ్ కొంటారు, ఫిజికల్ గోల్డ్, దాన్ని దాచుకుంటారు, దాని ట్యాక్స్లే ఉండవు. ల్యాండ్ కొంటారు, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ప్రకారం తప్ప ఇంకేం ఉండదు కదా, ల్యాండ్ రూపంలో దాచుకుంటారు. అట్లా ఇండియాలో ల్యాండ్, గోల్డ్ వీటిలోనే మెజారిటీ ఇన్కమ్ ఉంటుంది. ఎంత అంటే గవర్నమెంట్ తెలిసిన లెక్కలతో పోల్చుకుంటే తెలియని లెక్కలు 90% ఉంటాయి, ఆ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడిప్పుడే స్టాక్ మార్కెట్లోకి డబ్బు ఎందుకు వస్తుంది అంటే మిగతా అసెట్స్తో పోల్చుకుంటే చాలా కొంచెం ఫాస్ట్ పెరుగుతుంది, అందుకని ఇది అట్రాక్ట్ చేస్తుంది. రెండోది యూత్ ఎక్కువ మంది ఎడ్యుకేషనల్ పీపుల్ కాబట్టి ఇప్పుడు గ్లోబల్ సిటిజన్లా తయారవుతున్నారు కాబట్టి మనీ మేనేజ్ చేయడం ఈజీగా ఉంటుందని చెప్పేసి మ్యూచువల్ ఫండ్ల ముంచుకొస్తుంది. మార్కెట్ ఎంత టూ మచ్ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా ఈ మంత్లో 25,000 కోట్ల రూపాయలు ఎస్ఐపి రూపంలో మార్కెట్లోకి వచ్చినట్టు మీరు ఊహించుకోండి. 25,000 కోట్లు ఇంత వాలటిలిటీలో కూడా. దాని మీనింగ్ ఏంటంటే వేరే అసెట్లన్నీ కూడా టూ మచ్గా ఓవర్ రేట్కి వచ్చేసినాయి. ఇంకా పెట్టినా అప్రిషియేట్ అవ్వదని జనం అనుకున్నారు కాబట్టి ఇటు మూవ్ చేస్తున్నారు. ఇది స్లోగా లోపలికి వచ్చే కొంది ఏముందంటే గవర్నమెంట్ ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుతుంది కదా, అందుకని ముందు రోజుల్లో గవర్నమెంట్కి మేబీ ట్యాక్సిబుల్ ఇన్కమ్ పెరిగితే కొత్త ట్యాక్స్లు వేయిపోవచ్చు. అప్పటి వరకు కూడా గవర్నమెంట్ ట్యాక్స్ పెంచుకోవాల్సిందే. అందుకని గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే ఒకే ఒక ఛాన్స్ ఏంటంటే ఈ ట్యాక్సెసే కాబట్టి వాటిని తగ్గించే ఛాన్స్ ఉండదు పెంచడం తప్ప, అంటిల్ ఎనఫ్ మనీ వస్తే తప్ప. అందుకని వీళ్ళు ఎవ్రీ మంత్ యావరేజ్ మీద 1 lakh అప్పు చేస్తా 176 లక్షల కోట్ల అప్పు తీర్చాల్సింది ఉన్నప్పుడు ట్యాక్సులు పెంచకుండా తగ్గిస్తారు అనుకోవటం మన మూర్ఖత్వం అంతే. అందుకని గవర్నమెంట్ ఏం చేయాలంటే 7 కోట్లకి 20 కోట్లు 30 కోట్లుగా మార్చాలా వాళ్ళు ట్యాక్స్ పే చేసే వాళ్ళని. ఎక్కువ మందిని ట్యాక్స్ బ్రాకెట్లో రావాలి. ఎక్కువ మంది మ్యూచువల్ ఫండ్స్ ఇట్లా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్కి 12.5% పర్ యానం చొప్పున వస్తాయి వాళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు అట్లా ఇన్కమ్ పెరిగితే ఫ్యూచర్లో మేబీ ట్యాక్స్ తగ్గిస్తారు, అప్పటి వరకు అయితే ట్యాక్స్లు ఉంటాయి. అందుకని నెక్స్ట్ టైం మనం ట్యాక్స్లు ఎందుకు పెంచుతారు అని కంప్లైంట్ చేసే బదులు గవర్నమెంట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే వాళ్ళు గవర్నమెంట్ రన్ చేయడం కోసం మంత్లీ 1,00,000 కోట్లు, సంవత్సరానికి 14 లక్షల కోట్లు అప్పులో తెచ్చి మరి రన్ చేస్తున్నారు. ఇప్పటి వరకే వాళ్ళు చేసిన అప్పులే 175 లక్షల కోట్లు అప్పు ఉంది. కాబట్టి ట్యాక్స్లు తగ్గించే ఛాన్స్ ఉండదు, పెంచడమే తప్ప అని ఊహించుకుంటే చాలు, మనకు ఆ పెయిన్ తగ్గింది. రెండోది ట్యాక్స్లు, డెత్ రెండింటి గురించి మనం డిస్కస్ చేసిన వేస్ట్, ఎందుకంటే అవి మన కంట్రోల్ లేవు. హాయ్, మీరు స్టాక్ మార్కెట్కి కొత్త లేదా మీరు మార్కెట్లో ఉన్నా సరే మనీ మేక్ చేయడం టఫ్గా ఉందా? అంటే స్టాక్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే ఇంకా బ్రేక్ ఏం రావట్లేదా? లేదా మీరు పెద్ద మొత్తంలో స్టాక్ మార్కెట్లో మెయింటైన్ చేయాలనుకున్నారా? మీ పొజిషన్ ఏదైనా అయి ఉండొచ్చు. స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్లో మనీ మేక్ చేసుకోవాలనుకుంటే షార్టెస్ట్ పాసిబుల్ వే అంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా లిటిల్ బిట్ ఈజీగా ఉంటుందన్నమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకోవడానికి ఇది బెస్ట్ పాసిబుల్ వే ఏంటంటే ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ కోర్సు. ఇది ఎవ్రీ మంత్ వీకెండ్స్లో సాటర్డే, సండే, మండే ఇలా 3 రోజుల్లో డైలీ 2 hours టోటల్లీ 6 hours ప్రోగ్రామ్ ద్వారా నేర్పడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ని కాల్ చేయడం ద్వారా లేదా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.